హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను అరటికాయ పులుసు అనేది చేస్తున్నా. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో కావాల్సినంత నూనె వేసుకున్న తర్వాత కొద్దిగా నూనె అనేది వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా మెంతులు వేసేసుకోండి. మెంతుల వల్ల గిట్ట చాలా టేస్టీగా వస్తుంది ఈ అరటికాయ పులుసు అనేది. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, 2-3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. కొద్దిగా మగ్గిన తర్వాత అందులో 1 స్పూన్ అంత పసుపు వేసేసుకోండి. పసుపు వేసుకొని మరొకసారి కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేసేసుకోండి. అరటికాయ ముక్కలు అనేది నల్లగా అవుతుంది, అందుకే కొద్దిగా ఉప్పు, పసుపు వేసి అందులో కట్ చేసి వేసేసుకోవాలి, లేకపోతే నల్లగా అనేది అవుతుంది. అవి వేసేసుకొని 1 నిమిషం పాటు మగ్గిన తర్వాత తగినంత కారం అనేది వేసేసుకోండి, తగినంత ఉప్పు. ఒకసారి మూత పెట్టి మగ్గించుకోండి. 1 నిమిషం పాటు మగ్గితే సరిపోతుంది. కొద్దిగా మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2-3 టమాటాలని అందులోకి వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. కలిపి ఒక 2 నిమిషాల పాటు ఉంచుకుంటే టమాటాలన్నీ మగ్గిపోతాయి. మగ్గిన తర్వాత అందులో మనము ముందుగా పులుసుని పిసికి పక్కన పెట్టుకున్నాం కదా, అది అందులోకి వేసేసుకొని మరొక 2-3 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ముక్కలు అనేది ఉడికిపోతే అందులో కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా బెల్లం వేయడం వల్ల ఈ పులుసు అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. అరటికాయ పులుసు అనేది ఉడికిపోయింది. అందులో కొద్దిగా కొత్తిమీర వేసేసుకోండి. వేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకుంటే అరటికాయ పులుసు అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. అరటికాయ పులుసు రెడీ అయిపోయింది. టేస్టీగా ఉండే అరటికాయ పులుసు ఒకసారి మీ ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది చపాతీలోకి, పూరీలోకి, పప్పుచారులోకి చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.